ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పండించిన పంటను ఒక్క గింజ కూడా కోయకుండా ఈ సంవత్సర కాలంలో 2 పంటలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఇవాళ గింజలను కొన్నాం. లారీల కాడ ఆపలే, కాంటాల కాడ ఆపలే, రైస్ మిల్లల కాడ ఆపలే. కోతల్లో ఏ అధికారైనా ఇబ్బంది పెడితే జైలుకు పంపినాం. గర్వంగా ఇవాళ ప్రతి రైతు ఏ ఒక్క గింజ ఒక బస్తా తగ్గినా కూడా అక్కడున్న అధికారికి ఒకే ఒక్క మాట చెప్తూ ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేశారు. మా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, నువ్వెవడివయా కట్ చేయడానికి అని చెప్పి అడిగితే ఎవరో ఒకడు 100 మందిలో ఒక దళారి ఉంటాడు, మోసం చేసేవాడున్నా కూడా ఆ రైతు ధైర్యంగా మా కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ ఉన్నాడు ప్రశ్నించగానే ఎక్కడ ఆపకుండా అన్ని వడ్లు కొనరా లేదా? ఇవాళ రైతు సంతోషంగా ఉన్నాడు. నేను చూసిన పోయిన 10 సంవత్సరాల్లో ఇన్నిసార్లు ఓడిపోయినా పంటలు వచ్చినప్పుడు కల్లాల కాడికి వచ్చి వర్షం అయి తడిసిపోతే వడ్లు కొనకుండా తాళని మన్నని దుప్పని మొలకలు వచ్చినాయని కింటాలకు 14 కిలోలు కోస్తా ఉంటే రైతు విలవిలలాడి కన్నీటి పెట్టుకుంటా ఉంటే ఆ రైతుకు సంబంధించిన బిడ్డలు చదువుకునే వాళ్ళు వచ్చి కూడా ఆడ పని చేస్తా ఉంటే కన్నీళ్లు వచ్చినాయి. ఆ బాధ చూసి ఓర్వలేక చూడలేక కళ్ళను తట్టుకోలేక ఆ రోజు మాట ఇచ్చిన ప్రభుత్వం వస్తుందమ్మా, ధైర్యంగా ఉండండి, మీ రాజ్ ఠాకూర్ మీ రక్షకుడిగా నిలబడతాడు, ఒక్క గింజ కూడా కొయ్యడని చెప్పిన ఇవాళ ఆ మాట మీద నిలబడ్డం. ఈ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి తర్వాత రేవంత్ రెడ్డి గారి ఇవాళ రైతులను ఆదుకునే రక్షకుడిగా ఉన్నాం, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్తా ఉన్నా గర్వంగా. ఆ రోజు రైతు విలవిలలాడుతా ఉంటే ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు, ఏ శాసనసభ్యుడు, సింగిల్ విండో చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ కనీసం పలకరించడానికి రాలే. ఆ రోజున్న అధికారి వస్తుండే, చూస్తుండే, రాసుకుంటుండే, పోతుండే. కానీ పాపం ఆయన కూడా ఏం చేయగలుగుతాడు? ప్రభుత్వం ఒక ధర చేతిలో బందై ఒక గడిల పాలన నడిచింది. దాన్ని బద్దలు కొట్టం ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా. మీరు మీ ప్రభుత్వంలో ఈ రోజు గొప్పగా నడిపిస్తున్నామన్న విషయాన్ని చెప్తా ఉన్నా. పండించిన పంటను కొనడమే కాకుండా సన్నాలేసి ఆ సన్నాలకు బోనస్ ఇస్తా ఉంటే ఇవాళ సన్నాలకు ఇచ్చిన బోనసే 1,32,00,000 ఈ మండలంలో ఇచ్చినాం. రైతు రుణమాఫీ చేసినాం 16,57,00,000 రూపాయలు ఇదే మండలంలో అంతర్గా మండలం ప్రతి గ్రామంలో ఉన్న రైతుకి ఇచ్చినామని గర్వంగా చెప్తా ఉన్నా. ఇలా రైతు భరోసా 12,92,00,000 రూపాయలు ఇచ్చినాం. నిన్న కూడా 4 ఎకరాల పైన ఉన్న వారికి రైతు భరోసా అకౌంట్లలో వేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వాన్ని. మాట ఇస్తే మడమ తిప్పండి ప్రభుత్వాన్ని అని చెప్తా ఉన్నా. 15 లక్షలతో సబ్సిడీ విత్తనాలు ఇచ్చినాం. అదే మాదిరిగా యాసంగి వడ్లు కొనుగోలు. చాలా మంది ఎండాకాలం వడ్లు నూకలనేయో అదనో ఇదనో ఇబ్బంది చేస్తుంటే మిల్లర్లు తమాషాలు చేస్తా ఉంటే ఎక్కడ ఆపకుండా పూర్తి శాతం 12,200 టన్నులు అంటే 1,20,000 క్వింటాళ్లు వడ్లను కొన్న చరిత్ర ఈరోజు మీ ప్రభుత్వాన్ని అని చెప్తా ఉన్నా. ఇది ఒక్కటే కాదు, ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా. 200 కరెంటు ఉచితం, 500 గ్యాస్, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ. ఇవాళ మహిళలు లక్షాధికారి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గ్రూపుల ద్వారా 10 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఇచ్చే కార్యక్రమంతో పాటు ఇవాళ మహిళలను కోటీశ్వరులు చేయాలని 30 కోట్లతో 60 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టే కార్యక్రమం పెద్దపల్లిలో మొదలు పెట్టినాం. త్వరలో రామగుండంలో ఇక్కడ ఉన్న మహిళా సంఘాలతోటి మీ కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్, మన కుటుంబ సభ్యుడు రేవంత్ రెడ్డి ప్రారంభం చేస్తారనే విషయాన్ని చెప్తా ఉన్నా. బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో
అత్యద్భుతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో నిమగ్నమైన ఉన్నాం. ఇవాళ అంతర్గాం మండలంలో రోడ్లకు సంబంధించి సిఆర్ఆర్ దాదాపు 7.5 కోట్లు, అదే మాదిరిగా ఇతర రోడ్లు ఒక 10 కోట్లు, 25 కోట్లతో రోడ్లు డ్రైనేజీలు అన్ని వేస్తా ఉన్నాం. ఈ ఆర్ఎంపీకి సంబంధించిన రోడ్డు 80 కోట్లతో వేస్తా ఉన్నాం. అంతర్గాం దగ్గర కూడా పెద్ద రోడ్ వేస్తూ 230 కోట్లతో మీ పిల్లలు బ్రహ్మాండమైనటువంటి అత్యద్భుతంగా అంతర్జాతీయ స్థాయిలో ఉండే చదువుకునే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని కట్టబోతున్న మన విషయాన్ని మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. ఇలా ఐటీఐని ఏటీసీ చేసినాం. ఇలా అంతర్గాం అనేక సంవత్సరాలుగా నా చిన్ననాటి నుంచి చూస్తున్నా. ఒకప్పుడు హనుమాన్ రెడ్డి గారితో పాటు అనేక మంది కార్మికులుగా పనిచేసి ఇంధనమ ఆ రోజు బర్మా నుంచి వచ్చిన దేశీయులకు ఇలా ఉపాధి కల్పించే కార్యక్రమంలో స్పిన్నింగ్ మిల్ పెడితే ఆ ప్రభుత్వం తీసేసిన తర్వాత అన్నమో రామచంద్ర అని వాడవాడ తిరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గర నేను తీసుకెళ్లి ఆ రోజు ప్రారంభం చేశాను. ఆయన చనిపోకపోతే ఇప్పటికి ఎప్పుడూ అయిపోయింది. తర్వాతి కాలంలో కాలే. కానీ ఈ రోజు మళ్ళీ అవకాశం మీరు నాకు ఇచ్చారు. ఈ తొందరలోనే దాని ప్రక్రియ మొదలైంది. నేను మిత్రులను కోరుతా ఉన్నా, కేసులు గీసులు కాకుండా ఆర్డీఓ ఇక్కడ ఉన్నారు, పూర్తి స్థాయిలో దానిపై కార్యాచరణ నడుస్తా ఉంది. త్వరలోనే ఆ సమస్యను పరిష్కారం చేస్తాం. వారు అడిగిన నిజాయితీగా వారికి రావాల్సిన హక్కును వారికి ఇప్పిస్తూ ఈ ప్రాంతంలో మిగతా సంబంధించిన భూముల్లో అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా ఒక విమానాశ్రయాన్ని తీసుకొచ్చి ఈ యొక్క అంతర్గాన్ని అద్భుతంగా చేసే ప్రయాణంలో భాగంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొట్టమొదటిగా శాసనసభ్యుడైన వెంటనే ముఖ్యమంత్రి గారి ద్వారా వరంగల్, అంతర్గాం, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు పెట్టాలని చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. నిన్న మొన్న 4 రోజుల ముందు మళ్ళీ ఆ మంత్రిని కలిసి స్వయంగా తమ్ముడు లాంటి రామ్మోహన్ నాయుడు నాకు దగ్గర కుటుంబ సభ్యుడు, వారితో మాట్లాడడం జరిగింది. ఏవియేషన్ సంబంధించిన ఎంక్వైరీ నడుస్తుంది, ఫీజిబిలిటీ రిపోర్ట్. అది రాగానే తప్పకుండా మేము ముందుండి చేస్తామని చెప్పి మంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ దేవుణ్ణి మీ అందరినీ కోరుతా ఉన్నా, ఖచ్చితంగా ఇక్కడికి ఎయిర్పోర్ట్ రావాలి. ఎయిర్పోర్ట్ రావడంతో ఈ ప్రాంతం అత్యద్భుతంగా అభివృద్ధితో పాటు ఈ పల్లెల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో నీళ్లు వస్తా ఉన్నాయి, రోడ్లు వస్తా ఉన్నాయి, డ్రైనేజీలు అవుతా ఉన్నాయి. అన్నితో పాటు ఉపాధి కలిగే అవకాశాలు కూడా బ్రహ్మాండంగా వస్తాయనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతున్న విషయాన్ని చెప్తా ఉన్నా. ఎన్టీపీసీ మీ అందరికీ తెలిసిన ఎన్టీపీసీ తెలంగాణ విభజనలో మనకొస్తే పోయిన ప్రభుత్వం అది మాకొద్దు అని చెప్పి యాదాద్రిలో ప్రారంభం చేసుకున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం కూడా వద్దనుకుంటే ముఖ్యమంత్రి గారిని బట్టి విక్రమార్క గారిని శ్రీధర్ బాబు గారి ద్వారా ఈ ప్రాంతంలో అనేక సార్లు తిరిగిన అవగాహన ఉన్న వారికి నచ్చ చెప్పి ఇవాళ 3x800తో ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేయించడం, 55,000 కోట్లతో ఎన్టీపీసీలో ఇలా ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది. అక్కడ అనేక మంది మన పిల్లలకి ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగాలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మీకు తెలుసు ఆర్ఎఫ్సీలో ఉద్యోగాలని మన పిల్లల ఆత్మహత్య చేసుకునే విధంగా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకొని సావుకు కారణమైతే ఈ రోజు మీ కుటుంబ సభ్యుడు 5,000 మందికి ఉద్యోగం పెట్టించిండు. హైదరాబాద్ లో గోదావరి ఖనిలో ₹1 కాదు కదా, వారికి బస్సు ఛార్జీలు ఇచ్చి బస్సులు పెట్టి భోజనాలు పెట్టించి ఇవాళ ఇప్పించినామని గర్వంగా చెప్తా ఉన్నాం. ఎవరైనా దోపిడీ చేస్తే, ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలు అందడానికి మీ దగ్గర కానీ ఇంకెవరి దగ్గర కానీ దళాలుగా వ్యవహరిస్తే వారిని జైలు తీసుకుపోయే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నా. ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా, మీ బిడ్డగా ఈ కుటుంబ సభ్యుడిగా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉండడానికి ఇందరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పుడు రామగుండం నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం
అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు, బిడ్డ వస్తే ఎక్కడ ఉంటుంది, చుట్టాలు వస్తే ఎక్కడ ఉంటారు. కాళ్ళు సాపితే బయటికి పోతా ఉన్నాయి. ఎద్దు దూడ ఎడగట్టిస్తారని మాయ మాటలు చెప్పి మా మహేష్ చెప్పినట్టుగా ఏమంటారు దాన్ని పిట్టల ద్వారా మాటలు చెప్పిందని చెప్తా ఉన్నాను. నేను పిట్టల ద్వారా అన్నాను కానీ వారి యొక్క వాక్ చాతుర్యాన్ని చూపించి మనల్ని అందరినీ 10 సంవత్సరాలు మోసం చేసిండ్రు. ఇవాళ ఇల్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, పేదవారికి 3 ఎకరాల భూమి ఇచ్చింది. ఇలా దళితుడికో బీసీ బహుజనుడికో ఇలా భూములు ఉన్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినే. ఇవాళ గుంజుకునే కార్యక్రమం చేసింది మొన్న బీఆర్ఎస్ పార్టీ, మళ్ళా ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. ఈ రోజు మీ ప్రభుత్వం, మీ యొక్క ప్రజాస్వామ్య తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే అంశాన్ని మీరు గమనించాలి. ఇవాళ ఇందరమ్మ ఇల్లు పేదవాడికి, ఇల్లు లేని వాడికి, భూమిని కట్టుకోలేని వాడికి, అత్యంత బాధాకరమైన పరిస్థితులు ఉన్న వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఊరూరా మా అధికారులు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మీ ఇళ్లకు వచ్చి కలిసి అక్కడ గుర్తించి ఇవ్వడం జరుగుతా ఉంది. మొన్న మధ్యరాలలో 70 ఇళ్లు స్లాబులు కూడా పడ్డాయి, వాళ్ళకి పేమెంట్ కూడా వస్తా ఉన్నాయి. ఈరోజు 402 కుటుంబాలకు ఇందరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. 3 నెలల్లో పూర్తి చేయాలి. మీరు ఇంబట ఇక్కడ నుంచి వెళ్ళి గ్రామాలకు నాయకులు, అధికారులు వస్తారు, ముగ్గు వేసే కార్యక్రమం చేయండి, బేస్మెంట్ వేయండి. ₹1,00,000 మొదటి విడతగా. ఇంకొకరికి బీద ఎక్కగానే గోడలు కట్టి పిల్లర్ స్లాబ్ వరకు వస్తే ఇంకొక వివిధ విభాగాలుగా డబ్బులు వచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎవరైతే కట్టిన వాళ్ళు వాళ్ళందరికీ డబ్బులు వచ్చేసినాయి. 4-5 పూర్తి చేస్తే ₹4 లక్షల ఇప్పటికే వారికి చేరినాయి. మీ అందరినీ కూడా కోరుతున్నా, ప్రొసీడింగ్ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే 3 నెలల్లో ఇల్లు కట్టకపోతే అవి దేని పనికి రాకుండా పోతాయి. కాబట్టి వెంటనే ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేయాలని చెప్పి మీ అందరిని కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. ఇక్కడ మా పెద్ద మనిషి హనుమాన్ రెడ్డి గారు అన్నారు, కొంతమంది పేదవారికి రాలేదని. వాళ్ళందరి గుర్తించి లిస్ట్ ఇవ్వండి. ఎవరెవరైతే అర్హులు వాడు పేదవాళ్ళు ఉంటారో వారికి అక్కడే ఇల్లు కట్టిస్తామని మా డైరెక్టర్ గారు ఆ లిస్ట్ తీసుకొని వెంటనే ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్లీ అక్కడనే ప్రొసీడింగ్స్ ఇచ్చి ఇవ్వాల్సిందిగా వారికి నేను శాసనసభ్యుడిగా ఆదేశాలు ఇస్తా ఉన్నా. దాంతో పాటు మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇంత గొప్పగా చేసే ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తా ఉంటే నిన్నటికి నిన్న రైతులకు రైతు భరోసా కార్యక్రమాలు ఇస్తా ఉంటే ఇవన్నీ చూసి ఓర్వలేక, మంచి చేయలేక 10 సంవత్సరాల అధికారం నుండి 2 లక్షల కోట్లు దండిగా దండుకొని అక్రమంగా సంపాదించి ఇలా ప్రజలను నోటు ద్వారా కొన్నామని ఏ ఒక్క సంక్షేమం అందకుండా ఏ సంక్షేమం ఇవ్వాలన్నా దానికో రేటు ఫిక్స్ చేసి ఎమ్మడున్న నాయకులను దళారులుగా మార్చి ప్రజల రక్తాన్ని పీల్చిన వాళ్ళకి బుద్ధి చెప్పే అవకాశం మళ్ళా మీకు వస్తా ఉంది. మీ అందరికీ చెప్తా ఉన్నా, ఇలా దేశంలో భారతదేశాన్ని అమ్మేస్తూ ప్రైవేట్ పాలన చేస్తూ రైతులు మాకు న్యాయం కావాలని అడిగితే ట్రాక్టర్లతో కొట్టి చంపింది ఒక పార్టీ అయితే 10 సంవత్సరాలు గడిల పాలన నడిపించిన ఒక పార్టీ మేము జవాబు కాదు, మీరు జవాబు చెప్పే సమయం ఆసన్నమైన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీ అందరినీ కూడా ఒకే ఒక్క మాట కోరుతా ఉన్నా, దీంతో 18800 అని ఒక రామగుండంలో పౌరోజ్ అంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పల్లె వాళ్ళకి తెలుసు. ఇలా పౌరోజ్ కట్టాలి, పౌరోజ్ తేవాలి అని మనం ప్రయత్నం చేస్తా ఉంటే పోయిన ప్రభుత్వం దేశానికి వెలుగునిచ్చిన రామగుండాన్ని చీకటిమయం చేసింది, పౌరోజ్ బంద్ చేసింది. ఆ పౌరోజ్ కావాలని ఈ రోజు కూడా పోరాటం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీ ఆశీర్వాదంతో
రాజ్ ఠాకూర్ అనే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అనే మీ కుటుంబ సభ్యుడు ఖచ్చితంగా సాధించి తీరుతామన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ దాని ద్వారా అనేక మంది మన నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటది అనే అంశాన్ని మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. ఒక్కటి కాదు, రామగుండంలో అత్యద్భుతంగా మెడికల్ ట్రీట్మెంట్లు అన్ని విధాలుగా ఉండే విధంగా పెద్ద హబ్బుగా చేస్తా ఉన్నాం. చదువులకు నిలయంగా చేస్తా ఉన్నాం. వ్యాపారాలకు నిలయంగా చేస్తా ఉన్నాం. రోడ్లు వెడల్పు చేస్తా ఉన్నాం. కమర్షియల్ కాంప్లెక్స్ కడతా ఉన్నాం. ఇవాళ నవ నిర్మాణాలు చేస్తా ఉన్నాం. ఒక్కటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటా పోతా ఉంటే 100 కోట్లు ఇచ్చి రామగుండాన్ని పునర్నిర్మాణం చేయాలని శ్రీధర్ బాబు గారి సహకారంతో బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గా, ఆర్థిక మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆశీర్వాదంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నామని చెప్పి అలా గర్వంగా తెలియజేస్తా ఉన్నా. లిఫ్ట్ ఇరిగేషన్ కు 250 కోట్లు, రోడ్లు 80 కోట్లు, ఇంకో 60 కోట్లు ఇంటర్నల్ రోడ్లు, 230 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, 15 కోట్లతో మా కరెంటుకు సంబంధించిన వాళ్ళు ప్రతి ప్రాంతంలో సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఇవాళ పెట్టడం జరిగింది. 7 నెలల కాలంలో ఇవి పూర్తి చేసినాం. 9 రోజుల్లో దేశంలో ఎక్కడ జరగలేదేమో లిఫ్ట్ కు సంబంధించిన సబ్ స్టేషన్ 9 రోజుల్లో మా డి గారు, ఎస్సీ గారు వారు సిబ్బంది చేసిరు. వారందరూ కూడా సప్పట్లతో, కరతల ధ్వనులతో ధన్యవాదాలు చెప్తున్నా. రామగుండం ప్రజల పక్షాన, రామగుండం రైతు బంధువుల పక్షాన మిమ్మల్ని మాటలతో కాదు, మిమ్మల్ని మీ నాయకుడు, మీ అధికారి వరుణ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు ఆయనకు మా సమాచారాన్ని అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ రకంగా పనిచేస్తా ఉన్నాం. ఇక్కడున్న అక్క చెల్లెలు అందరూ కూడా గమనించాలి, రైతు బాంధవులు గమనించాలి, యువ మిత్రులు గమనించాలి. చదువుకున్నటువంటి ఇవాళ 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని చూసి ఒక్కసారి ఆలోచించాలి. మన బిడ్డలు వయసు అయిపోయిందని, ఉద్యోగాలు రాలేదని, ఎగ్జామ్లు పెట్టలేదని ఆత్మహత్య చేసుకున్న సమయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చి 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 మందికి ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పించిన చరిత్రను గుర్తు చేసుకునే బాధ్యత చదువుకున్న పిల్లలకు ఉందన్న విషయాన్ని చెప్తా ఉన్నా. ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు తెలిసే విధంగా ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉక్కున్న మా మహాలక్ష్మిలు, మా అక్క చెల్లెలు, మా అమ్మలు, మా తల్లులు అందరూ కూడా, రైతు బాంధవులు అందరూ కూడా, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఈ శాసనసభ్యుడు మీ కుటుంబ సభ్యుడు ఇవాళ మీ గురించి చివరి శ్వాస వరకు నేను, నా కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం, రాజ్ ఠాకూర్ అనే నేను చివరి శ్వాస వరకు మీతో పాటు ఉంటానని చెప్పి, మీ సమస్యల్లో మీ రక్షకుడిగా ఉంటానని చెప్పి మరొకసారి మాటలిస్తూ ఇవాళ ఇల్లు తీసుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రైతు రుణమాఫీ అయిన రైతులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సన్నాలకు బోనస్లకి ఆనందంగా ఉన్న రైతులకు మంచి వడ్లను పండించి అలా పూర్తి స్థాయిలో సంతోషంగా ఉన్న రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేదిక ఉన్న నాయకులకు అందరినీ కూడా కోరుతున్న అధికారులు, గ్రామానికి వెళ్ళండి. ఎవరెవరికైతే ఇల్లు వస్తుందో ఆ గ్రామంలో నిలబడి ముగ్గేసి ఇల్లు కట్టించి వాళ్ళకి డబ్బులు ఇప్పించే కార్యక్రమం చేయాలి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. ఇదే నా ఆదేశాలు అని చెప్పి అందరు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఎవరికైనా పేదవాడికి ఇల్లు లేకపోతే, నిజమైన అర్హుడికి లేకపోతే అప్పటికప్పుడే వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేద్దాం. ఇక డైరెక్టర్ గారు ఉన్నారు, తక్షణమే వాళ్ళకు కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సిందిగా నేను శాసనసభ్యుడిగా మిమ్మల్ని విన్నవించుకుంటా ఉన్నాం. దాంతో పాటు బంధువులారా, తెల్ల కార్డులకు సంబంధించిన 1800 కుటుంబాలకి ఇవ్వాల్సింది ఉంది. ఎంఆర్ఓ గారిని ఆదేశిస్తా ఉన్నా, కలెక్టర్ గారిని అభ్యర్థిస్తా ఉన్నా. ఈ 1800 కుటుంబాలకి 4 చొప్పున అందరినీ పిలిచి దీనికంటే మంచి ప్రదేశంలో ఒక కార్యాచరణ పెట్టి, భోజనం పెట్టి, తెల్లకాడు రేవంత్ రెడ్డి గారి పక్షాన శుభాకాంక్షలు చెప్తూ ఆ కార్యాచరణను ఈ వారంలోనే పెట్టాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ, కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని సమయంగా నడిపించాల్సిందిగా
ఈ కార్యాచరణలో వేరే కాకుండా ఇందిరమ్మ ఇల్లు మాత్రమే ఇచ్చే కార్యక్రమం చేయాల్సి కోరుతూ తర్వాత అందరిని కోరుతూ మీ ఆశీస్సులు మీ ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఉండాలని మరొకసారి శిరస్సు మంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు. అదే మాదిరి మా సోదరులు ఆయతన్న గారికి స్వాగతం. వారు అప్పటి సుందరంగా ఎందుకంటే ఇక్కడ ఉన్నారు. వారికి కూడా నాయకులు చాలా మంది మాట్లాడతారు. మా వాళ్ళు నేను మాట్లాడితే నాకంటే 2 గంటలు ఎక్కువ మాట్లాడి మైకు తగ్గకుండా చెప్పింది చెప్పకుండా చిరకుండా మాట్లాడే ఎగ్దమ్ ట్రైన్డ్ నిష్ఠాస్తులైనటువంటి నాయకులు ఉన్నారు. కానీ మీరు అందరూ ఆకలితో ఉన్నారు, ఊర్లలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకు ముందే చెప్పిన మాట్లాడకండి అని చెప్పి. సభకు నమస్కారం కూడా ఎందుకు చెప్పినా అంటే అందరు పేర్లు చెప్పేసరికి 15 నిమిషాలు అవుతుంది. నువ్వు మాట్లాడు 15 నిమిషాలు. అక్కడి నుంచి ఒక అమ్మలేసి తిరుక్కుంటారు. వీని బుందవాడ వీళ్ళు చంపుతారు కదా అని అనుకుంటారా? ఎవరో అనుకుంటారు. ఇక్కడ మా నాయకుడు మాట్లాడదాం వచ్చిండు కానీ ఆయన మాట్లాడుతున్నాడు, ఇంకెవడెవడో మాట్లాడుతున్నట్టు. మన పెద్దపల్లి ముఖ్యమంత్రి గారు వచ్చారు, మా నాయకులు కూడా మస్తు మంది మంత్రులు వచ్చారు. వాళ్ళందరూ మాట్లాడే వరకు నాయకుడు మాట్లాడే వరకు అందరు తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. పాపం సీఎం గారు మాట్లాడరేమో అని. అంటే నాయకుడు అనేవారు మాట్లాడతారని చెప్పి ప్రజలు చూడడంలో అర్థం ఉంది. కాబట్టి ఎక్కడైనా ముఖ్యమంత్రులు వస్తే మేము ఏం మాట్లాడాలి, సార్ మాట్లాడాలి, దానికి సంబంధించిన శాఖ వాళ్ళు మాట్లాడాలి, వారు వినాలి, వారికి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియాలి. కాబట్టి ఈరోజు అందరి పక్షాన నేనే మాట్లాడినా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సహకరించడానికి గాను. జై హింద్, జై కాంగ్రెస్.